అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఖమ్మం సంజయ్ డెత్ మిస్టరీపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఘటన జరిగి వారం గడుస్తున్న మృతికి కారణాలేంటి అనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. 90% కేసు విచారణ కొలిక్కి వచ్చిందంటున్నారు పోలీసులు. సంజయ్ చివరి లొకేషన్ ఆధారంగా కాల్ డేటా సేకరించారు పోలీసులు. పలువురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీసుల చేతిలో పందెపు సంజయ్ కుమార్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంది. సంజయ్ శరీరంపై ఎటువంటి గాయాలు లేవని తేల్చింది పిఎంఈ రిపోర్ట్. కేసు విచారణలో కీలకమైన ఫోరెన్సిక్ రిపోర్టు కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. సంజయ్ ఫోన్ డ్యామేజ్ కావడంతో డేటా రికవరీ కోసం పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సంజయ్ కేసును ఛేదించేందుకు నిపుణులు అభిప్రాయం తీసుకునే ఆలోచనలో ఉన్నారు పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఖమ్మం సంజయ్ మృతికి కారణాలు ఏంటి అనే అంశానికి సంబంధించి మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. డెత్ మిస్టరీపై ఆ సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఘటన జరిగి వారం గడుస్తున్న మృతికి కారణాలు ఏంటి అనేది ఇంకా మిస్టరీగానే మిగిలింది. 90% కేసు విచారణ కొలిక్కొచ్చిందంటున్నారు పోలీసులు. అయితే సంజయ్ చివరి లొకేషన్ ఆధారంగా కాల్ డేటాను సేకరించారు పోలీసులు. పలువురు అనుమానితులని, మరి ముఖ్యంగా కొంతమంది వ్యక్తులని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసుల చేతిలో పందెపు సంజయ్ కుమార్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంది. సంజయ్ శరీరంపై ఎటువంటి గాయాలు లేవని తేల్చింది పిఎంఈ రిపోర్ట్. కేసు విచారణలో కీలకమైన ఫోరెన్సిక్ రిపోర్టు కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. సంజయ్ ఫోన్ డ్యామేజ్ కావడంతో డేటా రికవరీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సంజయ్ కేసును ఛేదించేందుకు నిపుణుల అభిప్రాయం తీసుకుని ఆలోచన ఉన్నారు పోలీసులు. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఉదయ్ సిద్ధంగా ఉన్నారు ఖమ్మం నుంచి. ఉదయ్, ఈ కేసు దాదాపుగా 90% కొలుక్కొచ్చిందంటున్నారు పోలీసులు. కానీ ఆ మిస్టరీకి సంబంధించి మాత్రం ఇంకా వేయడం లేదు. ఏమైనా దాచే ప్రయత్నం జరుగుతోందా, లేకపోతే ఇంకా మిస్టరీకి సంబంధించి కంటిన్యూ అవుతోందా? సచిన్, నిమిషాల వ్యవధిలో అదృశ్యమై అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఖమ్మం యువకుడు పందెపు సంజయ్ కుమార్ డెత్ మిస్టరీ ఒక్కొక్కటిగా ఛేదించేందుకు పోలీసులు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే పలు కోణాల్లో దర్యాప్తును కూడా ముమ్మరంగా సాగిస్తున్నారు. ఇప్పటికే వారం రోజులు గడిచింది, కానీ ఇప్పటి వరకు తమ కుమారుడి మృతికి సంబంధించినటువంటి ఏ ఒక్క అంశంలోనూ తమకు వివరాలు వెల్లడించలేదంటూ కుటుంబ సభ్యులు మాత్రం తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. మరికొద్దిసేపట్లో ఆ కమిషనర్ ఆఫ్ పోలీస్ సునీల్ దత్ కూడా సంజయ్ తల్లిదండ్రులు కలిసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ పోలీసులు మాత్రం తమ వర్షాన్ని మాత్రం చాలా బలంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే సంజయ్ కుమార్ డెడ్ లొకేషన్, ఎండ్ లొకేషన్ ఆధారంగా ఇప్పటికే కాల్ డంప్ కూడా సేకరించాం. కాల్ డంప్ లో అనేక నంబర్స్ ఆధారంగా ప్రొఫైల్స్ సేకరించాం. దాదాపు 10 సంఖ్యలో 50కి పైగా వ్యక్తులను కూడా పిలిపించి పూర్తి స్థాయిలో విచారణ కూడా జరిపించాం. కానీ ఎక్కడ కూడా అనుమానాస్పదంగా ఎక్కడ ఎవరి వ్యవహార శైలి కూడా కనిపించలేదని చెప్తున్నారు. మరోవైపు కాల్ డంప్ ఆధారంగా సేకరించినటువంటి వ్యక్తుల వివరాలన్నింటినీ కూడా ఇప్పటికే సేకరించాం. వాళ్ళందరూ కూడా భద్రపరచమని చెప్తున్నారు. మరోవైపు పిఎంఈ రిపోర్టు, ఈ కేసు మొత్తంలో కూడా మొదటి నుంచి పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది చాలా కీలకమైనటువంటి అంశంగా మారుతుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటే సంజయ్ మృతి చెందిన తర్వాత మృతదేహాన్ని వెంటనే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంటనే ప్రభుత్వ వైద్యులు కూడా పోస్ట్ మార్టం నిర్వహించారు. అటు సంజయ్ మృతదేహంలోని రక్తం, మూత్రం, అదేవిధంగా వెంట్రుకలతో పాటు శరీరంలోని కొన్ని పార్ట్స్ ను కూడా ఫోరెన్సిక్ నిపుణులు కూడా పంపించారు. ఇప్పటికీ ఫోరెన్సిక్ రిపోర్ట్ ఒకటి రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే పోలీసులకు అందజేసినట్లు మనకు సమాచారం ఉంటుంది. ఇప్పటికే వైద్యాధికారుల బృందం నుంచి ఒక సీల్డ్ కవర్ లో సంజయ్ కుమార్ యొక్క పిఎంఈ రిపోర్ట్ పోలీసులకు అన్నట్లు మనకు తాజాగా సమాచారం అయితే ప్రధానంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏ అంశాలు ఉన్నాయి, ప్రధానంగా ఇంటర్నల్ ఇంజరీస్ ఏమైనా ఉన్నాయా, ఎక్స్టర్నల్ ఇంజరీస్ ఏమైనా ఉన్నాయా, శరీరంలోని భాగాలు రిబ్స్ కావచ్చు, కాలేయం కావచ్చు, కిడ్నీలో కావచ్చు, ఎటువంటి డ్యామేజెస్ ఏమైనా ఏర్పడ్డాయా అనే అంశంపై ఒక క్లారిటీ అయితే మనకు స్పష్టంగా నిఘా వర్గాల్సి సమాచారం ఉంటుంది. ఎక్కడ కూడా శరీరంపై, ఎక్కడ సంజయ్ కుమార్ శరీరంపై స్పష్టంగా ఎక్కడ కూడా గాయాలు కనిపించలేదు. అదొక న్యాచురల్ డెత్ ను పోలే విధంగా ఉన్నట్లు కూడా ఈ రిపోర్ట్ స్పష్టం చేస్తున్నట్లు మనకు విశ్వసనీయమైనటువంటి సమాచారం అయితే అంటుంది. మరోవైపు సంజయ్ కుమార్ నుంచి తన సోదరుడు జ్ఞానసాయికి వచ్చినటువంటి వాయిస్ రికార్డ్ ఆ భయాందోళనకు గురవుతున్నట్లు, తనను ఎవరో హత్య చేస్తున్నట్లు, తనతో పాటు ఒక అజ్ఞాత మహిళను అజ్ఞాత వ్యక్తులు హత్య చేస్తున్నట్లు, తనపై తన పక్కన ఉంటే ఆ యువతిపై కూడా లైంగిక దాడికి పాల్పడినట్లు సంజయ్ కుమార్ తన సోదరుడు జ్ఞానసాయికి పంపించినటువంటి వాట్సాప్ వాయిస్ రికార్డ్ అనేది ఏ విధంగా పంపించారనేది ప్రస్తుతం మిస్టరీగా మారుతుంది. ఈ వాయిస్ రికార్డ్ నిజంగా సంజయ్ కుమార్ అయినా, లేదంటే సంజయ్ కుమార్ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా రికార్డు పంపించారా, ఇలాంటి అనేక కోణాల్లో దర్యాప్తు జరిగింది. ప్రస్తుతం సంజయ్ కుమార్ మృతదేహంతో పాటు అతని పాకెట్ లోనే ఒక మొబైల్ ఫోన్
సంజయ్ కుమార్ యొక్క మొబైల్ ఫోన్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అది ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపించారు. అయితే పూర్తిగా మొబైల్ అంతా కూడా వాటర్ లో నానిపోవడంతో ఇంకా డేటా మొత్తం కూడా రికవరీ అవ్వలేదు. మరొక 2 రోజుల్లో ఆ డేటా కూడా రికవరీ అయ్యే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి పోలీసుల నుంచి ఒక వర్షన్ అయితే వినిపిస్తుంది. ఒకవేళ ఆ డేటా రికవరీ అయితే ఆ వాయిస్ టికెట్లకు సంబంధించినటువంటి ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. మరోవైపు సీసీ ఫుటేజ్లకు సంబంధించి ప్రధానంగా కరుణగిరి ప్రాంతంలో 1:30 13వ తేదీ ఉదయం 1:30 సంజయ్ కుమార్ అదృశ్యమైనప్పటి నుంచి 1:51 వరకు సంజయ్ రెడ్ లొకేషన్ పంపించినటువంటి ఆ ప్రాంతం వరకు కూడా పోలీసులు నిశ్చితంగా పరిశీలన జరుపుతారు. దాదాపు 100ల సంఖ్యలో సీసీ ఫుటేజ్లను కూడా వీడియో ఫుటేజ్లను కూడా పోలీసులు సేకరించారు. కానీ ఎక్కడ కూడా సంజయ్ కుమార్ ప్రయాణించినట్టు కానీ సంచరించినట్టు కానీ ఆ సమయంలో బయటకు వచ్చినట్టు కానీ ఎక్కడ కూడా అనుమానాస్పదంగా అజ్ఞాత వ్యక్తులు సంచరించినట్టు కానీ ఎక్కడ కూడా పోలీసులు గుర్తించలేదు. సో అక్కడ అజ్ఞాత మహిళ సంచారం కావచ్చు, అజ్ఞాత మహిళ డెడ్ బాడీ కావచ్చు, అక్కడ హత్య జరిగినట్టు ఆనవాళ్ళు కావచ్చు, ఏది కూడా పోలీసులు గుర్తించలేదు. మరోవైపు పోలీసులు చెప్తున్నటువంటి వర్షం ప్రకారం 90% విచారణ అయితే పూర్తయిందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పోలీసుల వర్షన్ ఒక విధంగా పరోక్షంగా ప్రత్యక్షంగా వాళ్ళు బహిర్గతంగా ఎటువంటి వివరాలు అయితే వెల్లడించట్లేదు. ఇది చాలా సున్నితమైనటువంటి అంశం కాబట్టి ఎక్కడ కూడా మేము మీడియాకు ఎటువంటి వివరాలు వెల్లడించామనేది చెప్తున్నారు. మొదటి నుంచి కూడా ఈ కేసు విషయంలో కొంత గోప్యత పోలీసులు పాటిస్తున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ మనకు అర్థమవుతున్నటువంటి పోలీసు వర్షన్ ప్రకారం ఖచ్చితంగా సంజయ్ కుమార్ ఆత్మహత్య అన్న ఒక అనుమానాన్ని మాత్రం పోలీసులు చాలా స్పష్టంగా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎందుకు ఆత్మహత్య జరిగింది, సంజయ్ కుమార్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనే అంశంపై ఒక క్లారిటీ ఇచ్చేందుకు పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఇప్పటికే కలెక్ట్ చేస్తున్నారు. సంజయ్ కుమార్ యొక్క HDFC బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అకౌంట్ డేటా ఇప్పటికే నిశ్చితంగా ఆ స్టేట్మెంట్స్ అన్నిటి కూడా పరిశీలించారు. సంజయ్ కుమార్ అకౌంట్ లో లావాదేవీలు ఏ విధంగా జరిగాయి, ఎవరి నుంచి ఎవరికి ట్రాన్సాక్షన్ జరిగాయి, ఆర్థిక లావాదేవీలు ఏమైనా సంజయ్ మృతికి కారణమా లేదంటే ఇతర వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయనే అనేక కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు అయితే ముమ్మరంగా సాగిస్తున్నారు. మరోవైపు ఇదే సమయంలో కూడా ఎందుకంటే సంజయ్ కుమార్ చేసినటువంటి వాయిస్ కాల్ కావచ్చు, వాయిస్ రికార్డ్ కావచ్చు తనని హత్య చేస్తున్నట్టుగా ఉంది. మరోవైపు ఎక్కడ కూడా క్షేత్ర స్థాయిలో ఘటనా స్థలంలో కావచ్చు ఎక్కడ ఎటువంటి అనుమానాస్పద వైఖరి కనిపించలేదు, ఎటువంటి ఆధారాలు కూడా లభ్యం కాలేదు. సో ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కూడా సంజయ్ కుమార్ కేసును తీసుకుపోయేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు పోస్ట్ మార్టం రిపోర్ట్ ను స్వీకరించారు, డాక్టర్స్ ఒపీనియన్ తీసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం ఎస్ఎస్ఎల్ రిపోర్ట్ కూడా రావాల్సి ఉంది. సో ఈ రిపోర్ట్స్ అన్ని వచ్చాక ఒక ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కి వెళ్లి సంజయ్ కుమార్ ఏ విధమైనటువంటి స్మృతికి సంబంధించి ఎటువంటి పరిణామాలను ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ ముందు తెలియజేసి వాళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకొని చివరాకంగా మరికొద్ది రోజుల తర్వాత పోలీసులు ఈ అంశానికి సంబంధించి సంజయ్ కుమార్ డెత్ మిస్టరీకి సంబంధించి మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయాలన్న యోచనలో అయితే ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. సచిన్ రైట్ ఒక్కసారి మీరు లైన్లో ఉండేది అంశానికి సంబంధించి సంజయ్ తల్లితో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది. ఆ తల్లి తన కుమారుడి మరణానికి సంబంధించి కొన్ని అనుమానాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ సంజయ్ తల్లి ఉంటుంది, ఇప్పుడు చూద్దాం. ఇక కొంతసేపు బయట ఫ్రెండ్స్తో మాట్లాడాడు. ఇక్కడే మాట్లాడి ఫ్రెండ్స్ అందరికి జాబ్ వచ్చింది ఇట్లా అని వినాయకుడిని విగ్రహం నేనే కొనిస్తాను వచ్చే నెల అని చెప్పాడు. అన్నీ చెప్పాడు. 11 వరకు బయటే ఉన్నారు. 11 తర్వాత ఇంట్లోకి వచ్చాడు. అప్పుడు పడుకున్నానా అంటే అన్నయ్య వస్తున్నాడు, మళ్ళీ నిద్రపోతే కుదరదు అని అన్నయ్యని తీసుకొస్తా అన్నారు. 1:30కి అట్లా ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్ళిన మనిషి తిరిగి రాలేదు. చెప్పాడమ్మా వెళ్ళేటప్పుడు నేను వెళ్తున్నా అన్నయ్యని పికప్ చేసుకొని వస్తా అని చెప్పాడండి. లేచే ఉన్నారు ఆ టైంకి? నేను లేసే ఉన్నా, మేమిద్దరం మాట్లాడుకుంటూనే ఉన్నాము. ఫోన్ చూసుకుంటా పాత ఫోటోలన్నీ చూపించుకుంటా కూర్చున్నాడు. ఇక జాబ్ గురించి ఇట్లా వెళ్తా మమ్మీ నీకు అన్ని చేపిస్తాను నగలు అన్నీ అని అట్లా చెప్పి వెళ్ళాడు. వెళ్ళిన మనిషి తిరిగి రాలేదు ఇంతవరకు కూడా. ఏం జరిగిందో మాకు అర్థం కావట్లేదు. చివరికి 8లో శవమయ్యే తేలాడు. అది ఏంటో ఏం జరిగిందో అసలు ఇంతవరకు పోలీసులు కూడా కనిపెట్టలేకపోయారు. ఏది క్లియర్గా చెప్పట్లేరు. ఎట్లా మీరు ఇద్దరు కూడా చాలా సెన్సిటివ్గా కనిపిస్తున్నారు. సాయి అంతే సెన్సిటివ్ కనిపిస్తున్నాడు, సంజయ్ అంతే సెన్సిటివ్ కనిపిస్తున్నారు. ఎవరితో ఎక్కువగా మాట్లాడారట, వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారట. అసలు వీళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంటుంది? మీ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే కనిపిస్తుంది. అసలు ఈ 2 గదుల ఇల్లులోనే మీరంతా కూడా జీవనం ఎట్లా సాగిస్తున్నారు? అసలు ఏం చేస్తారు మీ వారంతా? మా వారు ఆట నడిపేవారండి ముందు. మేమైతే హ్యాపీగానే ఉన్నాం. ఉన్న దాంట్లోనే మా పిల్లలు తినే వాళ్ళు కూడా ఏదన్నా కూలి పనులు ఉంటే వెళ్ళేవాళ్ళు, చేసేవాళ్ళు. మేమైతే 4th ఇయర్ వరకు బాగానే గడిపాం సార్. ఈ 6 బీటెక్ అయిపోయింది, కోర్స్ నేర్చుకుంటానైతే వెళ్ళాడు హైదరాబాద్. 4 months 6 months అవుతుందని వెళ్ళి ఒకసారి వచ్చాడు. ఇక ఇట్లా జాబ్ వచ్చింది కదా అని తిరిగి వచ్చారు.
ప్రతి నెల ఏమైనా పంపించే వాళ్ళమ్మా సంజయ్కి హైదరాబాద్లో ఉండడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని, ఒకవైపు కోర్సు. అన్నయ్య ఉన్నారండి, అన్నయ్య షూట్ దాంట్లో చేస్తారు, మేమైతే పంపించాము. అన్నీ అన్నయ్య చూసుకుంటారు అక్కడ. సాయే చూసుకుంటాడు ఖర్చు అంతా, సంజయ్ ఖర్చులు కూడా సాయే చూసుకుంటారు. ఇంటి రెంట్ ఆయనే కట్టాడు అంతా. ఏం కావాలన్నా ఇప్పుడు కోర్సు చేయాలన్నా కూడా ఆయనే కట్టాడు వాళ్ళ అన్నయ్య. 50,000 వరకు ఆయనే కట్టాడు. అన్నీ ఎక్కువ ఆయనే చూసుకుంటా ఉంటారు. సాయ చూసుకో. ఒక 2 monthsలో అయితే జాబ్ వస్తుంది కదా, ఇంక అందరం సెటిల్ అయిపోతాము. అప్పులు అవి ఏమీ లేవు, కానీ ఈయన కొంచెం కష్టపడి చేసి చిట్టీలు వేసి అట్లా చేస్తే మా చిన్న అయితే బీటెక్ కంప్లీట్ చేయించి కోర్సు కూడా నేర్పించాడు. ఒక కోర్స్ అయిపోయిన తర్వాత జాబ్ వస్తుంది, జాబ్లో సెటిల్ అయితే మా హ్యాపీ లైఫ్ బాగుంటుంది అనుకున్నాం, కానీ ఇట్లా మిస్టరీగా మారుతుందని కూడా అనుకోలేదు సార్. అంటే 22 ఏళ్ళ యువకుడు సాధారణంగా 21 సంవత్సరాల యువకుడు సాధారణంగా ఆత్మహత్య చేసుకున్నా లేదా ఇతర హత్యలు ఏమైనా జరిగినా సాధారణంగా లవ్ అఫైర్స్ కావచ్చు, ఇట్లాంటి ఘటనలు ఎక్కువగా చూస్తుంటాం సమాజం. మీరు తప్పుగా అనుకోకూడదు. సో సంజయ్కి కూడా ఏమైనా ప్రేమ వ్యవహారాలు ఉన్నాయా అంటే మీతో పంచుకుంటాడు? తల్లితో ఎవరైనా ప్రతి విషయాన్ని క్యాజువల్గా కూడా చెప్తూ ఉంటారు. అమ్మ నేను పలానా అమ్మాయిని ప్రేమించాను, లేదా నాకు పలానా స్నేహితుడితో గొడవ అయింది గతంలో, అది నాతో మాట్లాడట్లేదు, ఇలాంటి కొన్ని ఘటనలు చెప్పుకోవడం సోదరుడికి కానీ మీకు కానీ చెప్పుకోవడం చేస్తూ ఉంటారు. అట్లా నేను ఎవరైనా ప్రేమించానన్న విషయం కానీ గతంలో ఎప్పుడైనా కొన్ని నెలల క్రితమైన అప్పుడేమైనా చెప్పాడా ఫోన్ చేసి మీతో వచ్చినప్పుడు? కానీ ఏమీ లేవండి అలాంటివి. అయితే వాళ్ళ డ్రీమ్ పేదరికంలో ఉన్నాం కదా, ఎప్పటికైనా మేము పైకి వచ్చి జాబ్ చేసి వాళ్ళ ఇప్పుడు పలకరించిన వాళ్ళు వీళ్ళుంటారు, చుట్టాలు బంధువులు, కొంచెం సంపాదించాలి, వాళ్ళల్లో మంచి పేరు తెచ్చుకోవాలన్న ఆలోచనలోనే ఉన్నారు. కానీ ఇంతవరకు అయితే చెడు అలవాట్లకు పోలేదండి. మా పిల్లలైతే ఎవరు మిమ్మల్ని ఎక్కడ అడిగినా కూడా ఇదే పేరు వస్తుంది మా పిల్లల వరకు అయితే. ఆ మాట చెప్తున్నారు సంజయ్ విషయంలో. ప్రతి ఒక్కరిని కూడా మేము సంప్రదించే ప్రయత్నం చేసినప్పుడు సంజయ్ చాలా మంచి వ్యక్తి అని, ఎవరితో ఎక్కువగా గొడవలు కానీ ఇట్లాంటి వాటికి దూరంగా ఉంటాడని, తన పని తాను చేసుకోపోతాడని చెప్తున్నారు. కానీ ఈ ఘటన జరగడం పట్ల ప్రధానంగా ఈ ప్రదేశంపై ఎక్కువగా అనుమానాలు వస్తున్నాయి. రాజీవ్ గృహకల్ప ఏరియా అంటేనే ఎక్కువగా అల్లరి మూకలు ఉంటారు. చాలా వేరే ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులంతా కూడా ఇక్కడే నివాసాలు ఏర్పరచుకున్నారు. రాత్రి వేళల్లో ఇక్కడ నుంచి ఎన్ఎస్పి కన్నల్ కట్ట ప్రాంతంలోకి వెళ్తే చాలా భయాందోళనకు గురవుతున్నామని ఈ ప్రాంతం కాదు పక్క ఇతర ప్రాంత వాసులు కూడా చెప్తున్నారు. సో నిజంగా ఇక్కడ ఉన్నటువంటి నివాసం మీరు ఉంటున్నారు ఎన్నో ఏళ్ళుగా, మీకు తెలిసే ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, అసలు ఇక్కడ చుట్టుపక్కల వాతావరణం ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ యువత తీరు కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళ వ్యక్తుల బిహేవియర్ ఎలా ఉంటుంది? మా పిల్లలు ఫ్రెండ్స్ వీళ్ళు అయితే మాత్రం వీళ్ళ బిహేవియర్ ఇక్కడ వరకే ఉంటారు సార్. వాళ్ళు బయటకి అయితే వెళ్ళరు. ఏమైనా కొంచెం ముందుకు వెళ్ళి మా ఫ్రెండ్స్ అంతా మాట్లాడుకొని కూర్చొని 9:30, 10 లోపల ఇంటికి వచ్చేస్తారు లోపలికి. ఎవరి జోరికి వెళ్ళరు. వీళ్ళకి కూడా ఎవరు ఎట్లాంటిలో కూడా తెలీదు. వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు ఎవరికే కలిసి ఉంటారు. ఈ చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలీదు. ఎప్పుడు వెళ్ళొస్తూనే ఉంటారు. హైదరాబాద్ నుంచి వాళ్ళ అన్నయ్యలు చెల్లెలు తీసుకొస్తూనే ఉంటారు వీళ్ళు వెళ్ళి. ఎప్పుడు ఇట్లా జరగలేదు 20 సంవత్సరాల్లో, ఇదే ఫస్ట్ టైం. కానీ అక్కడ ఏం జరిగిందో కూడా తెలియట్లేదు. సీసీ ఫుటేజీల్లో కూడా ఏం చూపించట్లేరు. అసలు మీకు ఏం జరుగుతుందో అర్థం కాక మేము అయోమయంలో పడ్డాం. మా బాబు అయితే ఆత్మహత్య చేసుకునేవాడైతే కాదు, అది మాత్రం మేము ఖచ్చితంగా చెప్పగలం. అంటే సంజయ్ మృతదేహం ఇంటికి వచ్చిన తర్వాత మీరు సంజయ్ శరీరం మీకు మొత్తం పూర్తిగా తెలుసు, ఎక్కడ పుట్టుమచ్చ ఉంటుంది కూడా మీకు అబ్జర్వ్ చేయగలుగుతారు, గుర్తుపెట్టుకోగలుగుతారు. సో సంజయ్ శరీరంపై ఏదైనా అనుమానాలు కలిగించేలా ఏదైనా గాయాలు గమనించారా? పెదవి భాగంలో కానీ ఇంకా ఇతరత్ర ఎక్కడైనా సరే శరీరం ఒంటిపై ఎక్కడైనా రక్కినట్టు కానీ, గిచ్చినట్టు కానీ, రాళ్లతో కొట్టినట్టు కానీ ఇతరత్ర ఏమన్నా అనుమానాలు మీకు ఉన్నాయా? మీరు మృతదేహాన్ని తడిమి చూస్తుంటారు, చివరి చూపు కూడా మీరు క్షుణ్ణంగా చూస్తుంటారు కొడుకుది కాబట్టి. సో అట్లాంటి అనుమానాలు ఈ నా కొడుకు ఇక్కడ గాయం జరిగింది అనేలా మీకు ఏమన్నా అనిపించిందా? కాళ్ళ వరకే, మోకాళ్ళ వరకైతే ప్యాంట్ జీన్సే అండి. అసలు కొత్త ప్యాంట్ వేసుకెళ్ళారు, కానీ చినిగిన ప్యాంట్ అయితే కాదు. మోకాళ్ళు అంతా దెబ్బతిని ఉన్నాయి బాగా బాడీ మీద. మోకాళ్ళు ఈడ్చుకొని వెళ్ళినట్టున్నారు. గొంతు లోపలంతా ఇట్లా అనంగానే బ్లడ్ వచ్చేస్తుంది బాగా నోట్లో నుంచి. అసలు ఏం జరిగిందో తెలియట్లేదు. కాళ్ళు ఏళ్ళు కూడా 3 ఇట్లా బ్లడ్ అవి ఉన్నాయంట బాడీ మీద. మోకాళ్ళు ఇవన్నీ చూసాం మేము, తట్టుకోలేక నేను చూడలేదు. కింద ఏళ్ళు కూడా లేవని అయితే తెలిసింది సార్. ఇంకా నేను చూడలేకపోయాను బాడీని. దెబ్బలైతే ఉన్నాయి మోకాళ్ళ మీద, కాళ్ళకి, ఒంటి మీద కూడా ఉన్నట్టు ఇక్కడ బాగా చేసినట్టు అనిపించింది.
నేనైతే చూసి తట్టుకోలేకపోయాను. ఇక ఆ దెబ్బలకి ఇంకెక్కడ ఉన్నాయో చూడలేకపోయాను. రైట్, అది ఆ తల్లి ఘోష. థ్యాంక్ యూ ఉదయ్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఖమ్మం సంజయ్ డెత్ మిస్టరీపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఘటన జరిగి వారం గడుస్తున్నా మృతికి కారణాలు ఏంటి అనే దాని మీద ఇప్పటికీ ఆ మిస్టరీ వీడలేదు. 90% కేసు విచారణ కొలిక్కొచ్చిందంటున్నారు పోలీసులు. సంజయ్ చివరి లొకేషన్ ఆధారంగా కాల్ డేటాను సేకరించారు పోలీసులు. పలువురు వ్యక్తులను ఇప్పటికే అదుపులోకి తీసుకుని వారిని విచారించడం జరుగుతోంది. పోలీసుల చేతిలో పందెపు సంజయ్ కుమార్ పోస్టుమార్టం రిపోర్ట్ ఉంది. సంజయ్ శరీరంపై ఎటువంటి గాయాలు లేవని తేల్చేసింది పిఎంఈ రిపోర్ట్. కేసు విచారణలో ఇప్పుడు కీలకంగా మారింది ఫోరెన్సిక్ రిపోర్ట్. ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. సంజయ్ ఫోన్ డ్యామేజ్ కావడంతో డేటా రికవరీ కోసం పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సంజయ్ కేసును ఛేదించేందుకు నిపుణుల అభిప్రాయం తీసుకునే ఆలోచనలో ఉన్నారు పోలీసులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.